ఫ్రెండ్స్ చూడండి, నెక్ ఫ్రంట్ అయింది. అసలు ఎంత బాగుందో చూడండి, చాలా బాగా వచ్చింది చూడండి. నెక్ కూడా మొత్తం ఒకే కలర్ రానిచ్చేసాను, సింగిల్ కలర్ బుటీస్. అండ్ బ్యాక్ కూడా చూడండి అసలు ఎంత నీట్గా ఉందో వర్క్. చక్కగా మందంగా అసలు ముద్దగా చక్కగా ఉంది వర్క్, అసలు పల్చగా అనేది లేకుండా. ఇక్కడ బార్డర్ కూడా 3 లైన్స్ వచ్చినాయి. చెప్పా కదా ఇది మొత్తం 4 కలర్స్తో మనం వేసుకోవచ్చు. బట్ వీళ్ళ శారీలో లేదని నేను మొత్తం ఇంకా సిల్వర్తో రానిచ్చాను. చూడండి ఫ్రంట్ కూడా ఎంత బాగుందో. ఈ పువ్వు కానీ మధ్యలో ఆకులు కానీ ఈ చుక్కలు కానీ ఇవన్నీ ఇంకా కుందన్స్ పెట్టలేదు. కుందన్స్ పెడితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా ఈ మధ్యలో కొందను ఇక్కడ కొందను ఇట్లా పెడితే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది శారీ అంతా రెడ్ కలరు, దాని మీద సిల్వర్ పూలు వచ్చినాయి అన్నమాట. బార్డర్ ఏమో కాపర్ బార్డరు. దీంట్లో ఉన్న బ్లౌజు పాడైపోయిందంట. శారీలో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకున్నారు, పాడైపోయిందని విడిగా ముక్క తెచ్చేసుకున్నారు వచ్చేటప్పుడే. నేను ఇంకా ఒక కలర్ ఉంది చూడండి ఎంత బాగుందో. ఒక కలర్ కాదు, ఒక డిజైన్ ఉంది, ఇది చూపించాను. కాపర్ కూడా యాడ్ చేస్తానని చెప్పాను. బట్ ఇక్కడ ఆకుల మధ్యలో కాపర్ యాడ్ చేసి వాళ్ళకి ఫోటో పెట్టాను, అస్సలు కనిపించట్లేదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ రెడ్ మీద ఈ కాపరు ఇది వచ్చినప్పటికీ రాగి రంగు, ఇది వచ్చినప్పటికీ అసలు కనిపించట్లేదు. వాళ్ళకి ఫోటో పెడితే వద్దులే పుష్ప, మొత్తం ఈ ఆకులు కూడా సిల్వర్ రానిమన్నారు. ఇంకందుకని మొత్తం సిల్వర్ రానిచ్చాను. మీ శారీలో కలర్స్ లేకపోతే సింగిల్ కలర్ అయితే, అది గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏ కలర్స్ అయినా సరే సింగిల్ కలర్ అయితే ఎక్కువ నేను ఈ డిజైనే సజెస్ట్ చేస్తానండి. చాలా బాగుంది కదా, ఇంత నీట్గా ఉంది. వర్క్ కూడా చూడండి చక్కగా ఉంది వర్క్ కూడా. ఇది మనకి ఈ డిజైను 3-4 కలర్స్తో ఉంది ఆప్షను. మనకు కావాలంటే 3-4 కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదన్నా కూడా సింగిల్ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఓకేనా, బాగుంది కదా. అంతకుముందు వీళ్ళు ఒక శారీ ఇచ్చారు ఫ్రెండ్స్, అదే ఫస్ట్ టైం వీళ్ళు ఇవ్వడము. మన ఇన్స్టాను మన యూట్యూబ్లో చూసి ఒక శారీ ఇచ్చారు, వేశాను. ఇది తెనాలి మారిస్పేట ఏరియా వాళ్ళు. బాగుందని చెప్పి మళ్ళీ ఇది సెకండ్ టైము మనకి ఇస్తున్నారనమాట. బాగుంది కదా ఇది శారీ వచ్చేసి పిస్తా గ్రీను, దీనికి గోల్డ్ టిష్యూ వచ్చింది. బార్డర్ ఏమో ఇట్లాగా బాగుంది, బార్డరు రెడ్ కలరు. ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడే పీస్ తీసుకొచ్చుకున్నారు. అండ్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది కదా శారీలో, బ్లౌజ్లో బార్డరు, ఆ బార్డర్ కూడా యూజ్ చేయమన్నారు. ఒక మంచి టెంపుల్ డిజైను సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత బాగుందో, మాటలు రావట్లేదు కదా. ఇది బోట్ నెక్ అనమాట. బోట్ నెక్కి ఇది మెడ వరకు, ఇది వీపుకి వస్తుంది. కింద బార్డరు ఇట్లాగా ఫోల్డ్ చేసేసి ఈ బ్లౌజ్ పీస్ కట్ చేసి ఫోల్డ్ చేసి టైలర్ కుడతారు. మనమేమో ఇంక ఇట్లాగా. ఇది మాత్రం ఎంత కష్టమైందంటే ఫ్రెండ్స్, బ్లౌజ్కి బార్డరు ఓకే ఆల్రెడీ వేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్, కష్టమే కానీ కొంచెం పర్లేదు. ఇది ఇంకా కష్టము. ఇదేంటంటే బ్లౌజ్కి వచ్చిన బార్డర్ కట్ చేసుకొని ఇలా పెట్టి, ఏంటంటే మన బ్లౌజ్ మెజర్మెంట్తో డిపెండ్ అయ్యి ఉంటుంది ఈ బార్డర్. ఓకేనా, వీళ్ళది వచ్చినప్పటికి 16.5. అది కరెక్ట్గా ఇది సెట్ చేసుకొని ఈ బ్లౌజ్ బార్డరు ఎంతవరకు కావాలా అని చెప్పి సెట్ చేసుకొని, ఇంకోటి ఏంటంటే నేను ఇలా ఫోల్డ్ చేసుకొని మిషన్ కుట్టు వేసుకొని దీని మీద పెట్టుకొని మళ్ళీ గోల్డ్ కలర్ బార్డర్ రానిచ్చాను. ఇటు కూడా మిషన్ కుట్టు వేసుకొని మెజర్మెంట్లు పెట్టుకున్నాను. ఎంత కరెక్ట్గా వచ్చిందంటే 16.5. మీరే చూడండి ఫ్రెండ్స్. ఇదిగో టేపు ఫ్రెండ్స్, చూడండి వీళ్ళది హైటు 16.5 కదా. ఎంత కరెక్ట్గా పెట్టేటట్టు కష్టపడ్డానంటే ఇదిగోండి 16.5 కరెక్ట్గా చూసారా. ఇది ఇక్కడికి కట్ చేసుకొని ఇంకా టైలరు ఈ బ్యాక్గ్రౌండ్ రెడ్ క్లాత్ ఇది ఫోల్డ్ చేసుకొని ఇంకా మిషన్ కుట్టేసుకోవడమో చేతికొనో వాళ్ళ ఇష్టము. ఇలా కరెక్ట్గా ఇంత లెంత్లో 16.5 వచ్చేటట్టు ఇది 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 సెట్ చేసినప్పటికీ నా పని అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నెక్కే ఇంత బాగుంటాయి, హ్యాండ్స్ కూడా ఇట్లా బోర్డర్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి అసలు హ్యాండ్కి ఎంత సెట్ అయిందో. నేను మామూలుగా నాకు థ్రెడ్లు కలిసి రావాలి అంటే నేను ఈ కలర్ పిస్తా గ్రీన్ మొత్తం వేసేసేయచ్చు. ఈ కలర్ ఈ సిల్క్ దారం వేస్తాము. ఇట్లా మామూలు కలర్స్ అయితే ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ అయితేనే జరీ వేస్తాము.
ఇలా సిల్క్ దారం వేసేస్తే మాకు తొందరగా అయిపోయిద్ది, ప్లస్ మాకు కలిసి వచ్చింది కూడా. థ్రెడ్ కాస్ట్ పరంగా చూసుకుంటే చాలా కలిసి వచ్చింది మాకు. కానీ అలా వేయనండి నేను, ఏది ఎట్లా బాగుంటుందో అట్లానే వేస్తాను. మాకు టైం కలిసి వచ్చిద్దని, ప్లస్ థ్రెడ్ మనీ దగ్గర మాకు కలిసి వస్తుందని మేము అట్లా వేము. ఎందుకంటే వర్క్ తెలిసిన వాళ్ళు కూడా బాగుంది అనేటట్టు ఉండాలి. ఇదిగోండి పిస్తా గ్రీన్ కాకుండా మొత్తం గోల్డ్ జరీ వేసేసాను. జరీ వేస్తేనే మీకు లుక్ అనేది వింటేజ్ లుక్, కోలం డిజైను, టెంపుల్ డిజైన్స్ అంటేనే మీకు జరీతో వేస్తే బాగుంటుంది. కానీ అసలు ఈ కస్టమర్కి పాపం ఏమీ తెలియదు, జరీతో వేసినా మామూలు సిల్క్, ఏ కస్టమర్కైనా అంత డెప్త్గా తెలియదు కదండి. కానీ నేనే చెప్తాను, ఏమండి శారీ కలర్ ఎక్కువ వస్తే బాగోదు, మీరు ఇది వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మొత్తం జరీతో లాగిచ్చేసి లోపల ఒక్క చుక్కలు మాత్రం నేను శారీ కలర్ రానిచ్చాను. ఓకేనా, అందుకనే ఇంత అందంగా ఉంది. టెంపుల్ డిజైన్ అంటే అచ్చంగా చక్కగా గోల్డ్ షేడ్తో వస్తేనే లుక్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాము. ఫ్రెండ్స్ హ్యాండ్స్ కూడా అయిపోయినాయి చూడండి. ఇలాగా ఓన్లీ బోర్డర్ వేయమన్నారు. అది ఎలా వస్తుందంటే దీనిపైన బ్లౌజ్ వేసుకుంటారు, ఈ కింద కూడా ఈ బ్లౌజ్ క్లాత్ అనేది వేసుకొని మిడిల్లో ఇది పెట్టుకుంటారు. ఇప్పుడు బ్లౌజు హ్యాండ్కి కింద ఫ్యాషన్ కదా, ఇప్పుడు కింద కాదండి మధ్యలో ఫ్యాషన్ అనమాట, ట్రెండ్. ఇప్పుడు మధ్యలో ట్రెండ్, మధ్యలో బోర్డర్ వస్తేనే ట్రెండ్. పైన దీని కింద ఈ క్లాత్ యూజ్ చేసుకుంటారు హ్యాండ్కి, అప్పుడు బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కస్టమైజేషన్ ఉందండి, ఆల్రెడీ వీళ్ళు నాకు పిక్ పెట్టారు సేమ్ ఇట్లా కావాలని, ఇంకా అలానే నేను వేశాను. ఇవేంటంటే కుట్టిస్తే మీకు లుక్ అనేది అర్థమైద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్ ఇది శారీ, ఈ బ్లౌజు, దీంట్లో ఉన్న బ్లౌజ్ గట్టిగానే ఉంది, దాని మీదే వేయమన్నారు. వీళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటారంట, ఇదే ఫస్ట్ టైం వీళ్ళు మనకి ఇవ్వడము. బాగుంటే కంటిన్యూగా ఇస్తామండి, మాకు చాలా సర్కిల్ ఉందన్నారు. ఇది మన తెనాల్లో సీఎం కాలనీ ఏరియా వాళ్ళనమాట. చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. నేను ఇంకా ఈ డిజైన్ సజెస్ట్ చేశాను, ఆల్రెడీ ఇన్స్టాలో కూడా ఈ డిజైన్ చూసి వాళ్ళకి నచ్చిందంట, ఇంకా సేమ్ ఇంక ఇదే వేసేయమన్నారు. హ్యాండ్కి బార్డర్ పైన వేస్తాను, ఎందుకంటే వీళ్ళ హ్యాండ్ 10 ఇంచెస్, ఈ బార్డర్ ఒక 4 ఇంచెస్, ఇది ఒక 6 ఇంచెస్ వస్తుంది, ఓవరాల్గా 10 అయిద్దండి అంటే ఓకేనండి అన్నారు. బాగుంది కదా డిజైన్. ఇది 2 కలర్స్ కాంబినేషను, ఏ కలర్ కాంబినేషన్తో వేసినా కూడా చక్కగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చక్కగా లైన్స్ వస్తాయి, అప్డేట్గా ఉంటుంది, లైన్స్ వస్తాయి అండ్ బుటీస్ వస్తాయి, చక్కగా మళ్ళీ మధ్యలో బంచ్ వస్తుంది, కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. ఎప్పుడు బార్డర్ డిజైనే కాకుండా ఇట్లాంటివి వేయించుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం నెక్ చూద్దాము. ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఫ్రంట్ అయింది, చూడండి ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ చాలా చక్కగా ఉంది. సిల్వర్ ఎక్కువ రానిచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది డార్క్ కలరు, ఇది బ్రౌన్ డార్క్ కలరు, అందుకని కొంచెం సిల్వర్ ఎక్కువ రానిచ్చాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్టు, అందుకని స్ట్రైట్గా వేశాను. ఓకేనా, ఈ బుట్టీస్ కూడా ఒక లైన్ అంతా శారీ కలర్, ఒక లైన్ అంతా సిల్వర్ అట్లా రానిచ్చాను. కుందన్స్ పెడితే ఇంకొంచెం లుక్ ఇంకొంచెం ఎక్కువై ఇంకా చాలా బాగా వస్తుంది. బాగుంది కదా.